ఒకేసారి రైతులకు 3 పథకాలు. అవును, రైతులకు ఒకేసారి 3 పథకాలైతే అందించబోతున్నారు. 2 నెలల వ్యవధిలోనే 30,000 కోట్లు రైతుల ఖాతాలకైతే జమ చేయబోతున్నారు. రైతు రుణమాఫీ రూ. 2,00,000, రైతు భరోసా పెట్టుబడి సాయం, అదేవిధంగా రైతు బీమాకు సంబంధించి కూడా అవసరమైనవి కూడా. మొత్తంగా రుణాల సేకరణకు ఉన్న అన్ని మార్గాలు కూడా అన్వేషిస్తూ ఉన్నారు. రిజర్వ్ బ్యాంకును సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. రైతు సంక్షేమ పథకాలకు ఇప్పటి నుంచి సరిగ్గా 2 నెలల్లో కనీసం 30,000 కోట్లు అయితే కావాలన్నమాట. ఆగస్టు 15లోగా రైతులు 2 లక్షల లోపు పంట రుణాల మాఫీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయాన్ని కూడా అన్నదాతల బ్యాంకు ఖాతాలో జమ చేయాల్సి ఉంది. ఆగస్టు 13లోగా 30 లక్షల మందికి కర్షకులకు జీవిత బీమా కల్పించే రైతు బీమా పథకానికి సంబంధించి 1,500 కోట్లు కూడా ప్రీమియం అయితే చెల్లించాలి. సో ఇలా చూసుకున్నట్లయితే 3 పథకాలకు సంబంధించి తెలంగాణలో రైతులకు 3 పథకాలకు సంబంధించి అటు రైతు రుణమాఫీ, రైతు భరోసా పెట్టుబడి సాయం, రైతులకు బీమాకు సంబంధించి 1,500 కోట్లు 3 కూడా పథకాలన్నీ కూడా అమలు అయితే చేయబోతున్నారన్నమాట. ముందుగా రైతు భరోసాకు సంబంధించి ఆర్థిక పెట్టుబడి సాయం అయితే అందించబోతున్నారు. మనకి ఆగస్టు 13వ తారీఖు లోపు ఇదైతే పూర్తవుతుందన్నమాట. ఆ తర్వాత రైతు రుణమాఫీ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటు. ఇలాగే రైతుల పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి.